ఓం గణ గణపతయే నమః. ఓం గణ గణపతయే ఓకేనా? అక్కడ పెట్టు, పక్కన పెట్టు, అదో ఓం బౌల్లో పెట్టేసే కన్నయ్య. గణ గణపతయే నమః. ఓం గణ గణపతయే నమః. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. 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 ఓం గణ గణపతయే నమః. ఓం గణ గణపతయే నమః. ఓం గణ గణపతయే నమః. ఓం గణ గణపతయే నమః. రోడ్ దగ్గర అంతా సర్దుకున్నాను, అన్నీ రెడీ చేస్తాను, ప్రసాదాలు అంతా సెటప్ అంతా రెడీ అయిపోయింది. ఇంకా కూర్చున్నాము. పుస్తకం అయితే చదవాలండి. నా దగ్గర వినాయక చవితి పుస్తకం లేదు, సో నేను ఆన్లైన్లోనే పీడిఎఫ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని పూజ చేసుకుంటాను. ఇదిగో నుష్కమ్మ రెడీ అయిపోయింది, శరణ్ బాబు రెడీ అయిపోయాడు, నువ్వైతే బుట్టబొమ్మలాగా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైము శరణ్కి తెలిసిన తర్వాత వినాయక చవితి అండి ఇది. సో వాడికి బుక్స్ మీద శరణ్ 1 minute ప్లీజ్ నాన్న, 1 minute వెయిట్. నువ్వు లే తల్లి, నువ్వు నా దగ్గర కూర్చోము దా. అస్సలు వాడు మరీ అసలు బాబోయ్ అసలు భరించలేము శరణ్ని. సో ఇదిగోండి పసుపు అయితే తీసుకొచ్చాను పిల్లలకి. ఈసారి నుషికకి ఎప్పుడు తెలియదు అనమాట పాపం బుక్స్ మీద రాయడము. ఈసారి అయితే ఏమనుకుంటున్నానంటే నేనే పిల్లలకి బుక్స్ మీద స్వస్తిక్ రాయించి పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇదేంటంటే ఇలా పెట్టుకోవాలి. ఇదిగో పసుపు కుంకుమ బుక్స్కి. ఇదిగో మేము చిన్నప్పుడు ఇలా రాసుకునేవాళ్ళం స్వస్తిక్. ఓకేనా? నీకు ఇదంతా రాయను కానీ చిన్నగా రాస్తా స్వస్తిక్. ఓకేనా? ఇంకో చూడు ఇలా. స్కూల్ బుక్కే నానా, కానీ స్వామికి పెట్టుకోవాలి కదా. ఏదో ఇలా. నువ్వు ట్రై చేస్తావా? నేను హెల్ప్ చేస్తాను. నేను ఇస్తా ఒకసారి ఇది ఇచ్చేసేది, ఇక్కడ ఆరబెడతాను. ఇవన్నీ నుష్కమ్మ పుస్తకాలండి. నువ్వు తల్లిలే ఒకసారి నీకు చెప్తాను ఎలా పెట్టాలో. దా తల్లి నేను నేర్పిస్తుందా. నువ్వు ఫస్ట్ టైం నువ్వు పెట్టుకుందురా. ఒకసారి లేదు నుంచో తల్లి నుంచో స్వస్తికి రాద్దాం. ఎలా రాయాలో నేను చూపిస్తాను. దా ఫింగర్ పెట్టు. 1 finger ఇలా. ఇది పసుపు. ఓకేనా? పసుపులో ముంచి దా. ఏంటి తల్లి ఇది? ఇదేంటి? స్వస్తిక్. ఏమండి స్వస్తిక్ రాసే విధానం ఒకటి ఉంటుంది, నాకు అది కరెక్ట్గా తెలీదు. మళ్ళీ నువ్వు ఎక్కడ దాని మూడ్ చేంజ్ అయిపోద్దని నేను గబగబా రాయించేస్తున్నాను. సో నేను ఏమన్నా తప్పుగా స్వస్తిక్ రాస్తున్నట్లయితే దయచేసి నన్ను క్షమించాలి. ఎందుకంటే నాకు ప్రాపర్గా ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది కరెక్ట్గా స్వస్తిక్ రాసేది. మరి నేనైతే చిన్నప్పటి నుంచి ఇలాగే రాస్తున్నాను. ఇన్ కేసు ఏమన్నా మిస్టేక్ ఎవరికన్నా అనిపించుంటే ప్లీజ్ నన్ను క్షమించండి. సో నూతలు అయితే చక్కగా ఒక దానికి పెట్టేసింది. మిగిలిన బుక్స్ కన్నిటి నేను పెట్టేస్తానండి. ఇది లాస్ట్ ఇయర్ చూడండి, నుష్కమ్మ వినాయక చవితికి నేను పెట్టింది అనమాట. అప్పుడు స్వస్తికి రాయకుండా ఊరికే పసుపు మొత్తం పెట్టేశాను. ఇది చూడండి లాస్ట్ ఇయర్ నుంచి ఇదే బుక్ వాడుతుంది అనమాట ఇంగ్లీషు. ఇదిగోండి ఇలా రాస్తూ 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 స్లోగా 1 year వచ్చింది అనమాట ఈ బుక్.
సరే ఈ బుక్కి ఇంకా అలాగ ఉంచేస్తున్నాను. गण गण శరణ్ని వచ్చి పెట్టుకోమంటే అస్సలు వినడండి శరణ్ గారి మాట. బాబోయ్ వాడిని మాత్రం అసలు వంచలేను నేను. నువ్వన్నా కాస్త వింటది కానీ వీడు మాత్రం వాడు ఏమనుకుంటా అదే. అసలు బుజ్జగిని చెప్పినా వినడు, గసిరినా వినడు. వాడిని ఎలా ఉంచాలో ఎలా చెప్పించాలో వాడికి నాకైతే అర్థం కావట్లా. పెట్టుకోనా నా అక్క చక్కగా ఒక బుక్ కన్నా పెట్టుకుంది, నువ్వు పెట్టుకోవచ్చు కదా ఒక బుక్ కన్నయ్యా. అన్నయ్య ఏమన్నా కావాలా? ఇదిగోండి నాని అయితే ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాడు. మిస్ అయిపోతాను అనుకుంటూ వచ్చా. అవునా? ఇదిగోండి మా అన్నయ్య కూడా ఇప్పుడే వచ్చాడు. అన్నయ్య పూజకి అందడేమో పూజకి అందడేమో అనుకున్నా, బట్ మాకే లేట్ అయిపోయింది. అందాడు. గణపతయే నమః. గణపతయే నమః. ఏంటో తెలియదు కానీ నువ్వు తల్లి మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా కూర్చుందండి. నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అసలు పూజ దగ్గర కూర్చోదు స్వతహాగా. ఈసారి ఏంటో దానికి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది, కూర్చుంది. ఫోన్లే అమ్మ చక్కగా వినాయకుడు నీకు మంచి బుద్ధిని ఇవ్వాలి ఈ సంవత్సరం. తల్లి నేను కథ చదవాలి, నాకు కావాలి కదా. ఒక్క నిమిషం ఫస్ట్ ఉండు నువ్వు. ఫస్ట్ నేను ఇస్తా నీకు ఒక్క నిమిషం, ఓకే? నన్ను డిస్టర్బ్ చేయకు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. शुक्लाम्बरधरं నువ్వు పట్టుకుంటావా? विष्णुवर्णं चतुर्भुजं నువ్వు పట్టుకుంటావా? प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. నేను ఇస్తాను, నువ్వు దీపం వెలిగించు. దీపం వెలిగిద్దాం. शिववर्णं चतुर्भुजं ఏంటి అలా చేయకూడదు మరి. प्रसन्नवदनायेत् सर्वविघ्नो చెప్పినప్పుడు వినాలి. స్వామికి ఎలా పడితే అలా చేయకూడదు కదా. మా అమ్మ నేర్పిస్తుంది, నేర్చుకోవాలి. शुक्लाम्बरधरं विष्णु అయిపోయిందా ఓపికరా? चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ఏంటమ్మా ఒక్క నిమిషం. शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. ॐ गण गणपतये नमः. ఓం గోవిందాయ నమః. ॐ गण गणपतये రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధంక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తెల్లని చేతులు తీయి. నాన్న గరికి తీయి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శశిపురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం ఓం సర్వేభ్యో మహాజనేభ్యో అయం ముహూర్త సుముహూర్తోస్తు. उत्तिष्ठन्तु भूतपिशाचाः एतेषे भूमिभारकाः एतेषाम् अवरोधन ब्रह्मकर्म समारभे. अक्षे चतुर्याब्दं तिथि सौम्यवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गणविशेषविशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्रं नागुल गोत्रं पवन कुमार नामधेयस्य धर्मपत्नी सुमति श्रीकन्या नामधेयस्य కుమార్తె నాగనిషిక నామధేయస్య కుమారుడు శరణ్ సాయి నామధేయస్య గురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి.
ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తీసుకోండి అందరూ. विष्णु शशिवर అరే తీసుకో ఏ హారతి తీసుకోరా త్వరగా. త్వరగా ఇగో అది తీసుకో త్వరగా చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఊసరవల్లిలాగా మారిపోతాడు. ఆ? మామూలు వస్తాయి గారం. పాపం కాదు ఏంటది అబద్ధం ఏదో. అరే దీని కూడా అంటే నిందల పాల దానికంటే ఇదిగో ఈ హ్యాండ్తో పట్టుకొని కూర్చోవాలి. ఇదిగో ఇదిగో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. అలాగే బిహేవ్ చేసేది సరే. నువ్వే పట్టుకోవాలి పూజ అయిపోయాక స్వామికి కాలు మీద వేయాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వదా. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఈరోజు వినాయకుడికి వంటరాలు చేయడానికి అవ్వలేదండి ఈ సంవత్సరం నాకు. ఎందుకంటే ఇడ్లీ రవ్వ లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు నాకు తెచ్చింది. ఇక్కడ బియ్యం రవ్వ దొరకదండి మనకి. ఏంటంటే బన్సీ రవ్వలు అమ్ముతారు, లేకపోతే చిరోటి రవ్వలు అమ్ముతారనమాట. బియ్యం రవ్వని నాని 10 షాపులు తిరిగినా దొరకలేదు. లాస్ట్ టైం అమ్మ తెచ్చిన రవ్వ ఇంట్లో ఉందనమాట. అది ఉందనుకొని నేను ఊరుకున్నాను. పొద్దున్న ఆ రవ్వ ఓపెన్ చేస్తే పురుగులు పట్టేసింది. ఇంకా అది తీసేసానమాట. ఇంకా ఆ రవ్వ కోసం పాప నాని 1 అవర్ తిరిగాడండి అన్ని షాపులకి, ఎక్కడ దొరకలేదు. అందుకని ఈసారి ఫస్ట్ టైం నేను ఎప్పుడు అసలు మోదకులు తీసుకొచ్చి పెట్టను, అంటే మాకు అలవాట్లేదు ఎప్పుడు. కానీ ఇంక ఈసారి ఈ మోదకులు తీసుకొచ్చి వంటరాలకు వదిలి పెట్టామన్నమాట. కానీ చాలా బాధగా ఉందండి, వంటరాలు మిస్ అయిపోయానండి ఈ సంవత్సరం వినాయకుడు పెట్టలేదని. ఏం చేస్తాం, ఇంక ఇదే ఈ సంవత్సరానికి ప్రాప్తి అయింది. నానా నానా వినాయకుడికి దండం పెట్టేసేసుకో. లెగు లెగు పెట్టు. స్వామి వినాయక నన్ను చల్లగా కాపాడు, నాకు మంచి బుద్ధిని వాక్కుని ఇవ్వు, నాకు కుదురుని ఇవ్వు, నేను చక్కగా అమ్మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకోవాలి, అంతా మంచిగా చూడు. ఇప్పుడు ఎందుకు సెన్సరీ వస్తుంది నీకు? ఇలా చెప్పు, ఇలా ఇలా కళ్ళకు పెట్టుకో. అయ్యయ్యో నాయన తండ్రి వినాయక దానికి మంచి బుద్ధినివ్వు నాయన. దాని దగ్గరికి ఇలాంటివి తగ్గించి కాస్త దాన్ని కుదిరివు తండ్రి. సరే ఇట్స్ ఓకేలే, పెట్టే దేవుడి దగ్గర. అది వెనకాల ముచ్చుకు తీసేసి పెట్టే. కాయ బాగానే ఉందిగా. शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्तये। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्न उपशान्तये। సరే ఏం తింటున్నావమ్మా? ఏదో చూడు ఒకసారి. కోకోనట్ వాటర్ కావాలా? అదే ఫిల్టర్ చేసి ఇస్తాను నీకు, ఓకేనా? సో ఇదిగోండి, ఫిగ్ తింటుందంట. ఫిగ్లు ఎక్కడ చూస్తుందో తెలియదు. ఒక వారం రోజుల నుంచి ఫిగ్ తింటాను అని అడుగుతుంది. బట్ ఇప్పుడు ఫిగ్స్ సీజన్ కాదనుకుంటండి. అలా చెవిలో మాట్లాడు.
సీజన్స్ కాదనుకుంటా, నేను అన్ని చోట్ల చూస్తున్నాను, ఆన్లైన్లో కూడా ఎక్కడ దొరుకుతాయేమో, కానీ ఎక్కడ దొరకట్లేదు మరి ఫిగ్గులు. సీజన్ వచ్చింది నీకు తెప్పిస్తానమ్మా. చిన్నప్పుడు ఎప్పుడో పెట్టేదానండి ఫిగ్గులు, కొంచెం మ్యాష్ చేసి పెట్టేసేదాన్ని బాయిల్ చేసి. చాలా ఏళ్ళైంది, మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది ఫిగ్గులు తింటానని. ఫిగ్గులు లేకపోతే స్ట్రాబెర్రీలు అంట, రెండు ఇప్పుడు సీజన్ కాదు. సో అదండి ఈరోజు వీడియో. మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. సో మీరు కూడా అందరూ మంచిగా వినాయక చవితి చేసుకున్నారు అనుకుంటున్నాను. సో మా తరపున, నువ్వు ప్రపంచం ఛానల్ తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదిగోండి ఈరోజు నేను చేసిన ప్రసాదాలు. చింతపండు పులిహోర చేశాను, బఠానీలు తాలింపు వేసాను, అలాగే కొంచెం పాయసం చేశాను. పాపం ఉండవాళ్ళు ఒక్కటే గణపైకి మిస్సింగ్ ఈసారి. సర్లేండి, మోదకులు పెట్టా కదా, ఈసారి డిఫరెంట్గా ట్రై చేస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.